మీరు సాయి రెడ్డి గారు సీట్ అంటున్నారు, మరి డీలిమిటేషన్ అయితే ఇంకో సీట్ పెరుగుతుంది అంతే. నువ్వేం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కదా, నీకే దిక్కు లేదు. మీకెవరికి వస్తారో టికెట్ అర్థం కాదు. నీకేదో తిరుగుతా ఉన్న ఆడపిల్ల అని చెప్పేసి జిల్లా అధ్యక్షుల పదవి ఇచ్చినారు, అది కూడా ఈ పదవి ముగిస్తారు కానీ పక్క పెట్టేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంతా యూజ్ అండ్ త్రో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధాల్లో ఆయన చెప్తూ మబ్బు పెడుతూనే ఉంటాడు. కావున మీరు అన్నీ తెలుసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పేటట్లా మాట్లాడాలి. ఎందుకంటే ఆదోని అభివృద్ధి ముఖ్యం. ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న కూటమి నాయకులందరూ కలిసి ఒక 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద విజయోత్సవం అనే ఒక మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి మన గుడిసె కృష్ణమ్మక్క గారు మాట్లాడడం జరిగింది. అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే గుడిసె కృష్ణమ్మక్కకు చాలా భయం ఉన్నట్టుంది. ఫస్ట్ మనం ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళ సమస్య చూసుకోవాలి. కబ్జా అనే మాటకు గుడిసె కృష్ణమ్మ గారు వాళ్ళ అక్క మన రాఘవేంద్ర ఎస్టేట్లో 3.5 సెంట్లు వాళ్ళ అక్కగారు కొన్నారు. దాన్ని 7 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే 3.5 అలాంటివి కబ్జా అవుతుంది. కబ్జా అంటే ఒకరి ప్రాపర్టీ మనం లాక్కోవడం, ఇల్లీగల్గా దాంట్లో ఉండడం అనేది కబ్జా అంటారు. కబ్జా గురించి కృష్ణమ్మక్కకు తెలియదు సరిగా. సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే కూడా చాలా భయం ఉన్నట్టుంది అక్కకు, కృష్ణమ్మక్కకు. ఎందుకంటే వీళ్ళు తిన్న గరుసు కానీ, వీళ్ళు తిన్న గుడ్లు కానీ, ఇంకా మిడ్ డే మీల్స్ కానీ, ఇట్లా రకరకాలుగా నెల మామూలు వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ కూడా రేపు సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు తీస్తారనే ఒక భయం ఉంది కృష్ణమ్మక్క గారికి. సరే, మీ యొక్క మీటింగ్ మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఈ 2 ఏళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అయితేనేమి, ఈ నియోజకవర్గంలో అయితేనేమి. ఈ నియోజకవర్గంలో ఆదోని అంటేనే కబ్జా అంటే ఆదోని అంటున్నారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈ కుటుంబ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత బతికి ఉన్నటువంటి వ్యక్తిని చనిపోయినట్టు ఆధార్ కార్డు సృష్టించి ఎస్కేడి క్యాలెండర్లో దాదాపు 1.5 కోటి విలువ చేసే ఒక ల్యాండ్ని, ఒక ప్లాట్ని రిజిస్టర్ చేసుకున్నారు కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు. తర్వాత ఒక 5 ఎకరాల పొలాన్ని, దాన్ని కూడా ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. తర్వాత జగనన్న కాలనీలో 2100 కట్టిన దగ్గర ఇదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు జెండాలు పెట్టి అక్కడ ప్లాట్లు క్లీన్ చేయడానికి పోయినా జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్థసారథి గారు, ఎమ్మెల్యే గారు, పాత బ్రిడ్జి పడిపోయేదానికి వస్తుంటే దాన్ని మరమ్మతుల కోసం చూడడానికి వస్తే పబ్లిక్ నిలబెట్టి అడిగినారు. సూట్ కేసులు వస్తూ ఉన్నాయి, ఎవరు వచ్చినా మాకు న్యాయం జరగడం లేదని చెప్పేసి. ఇవన్నీ కూడా లోపాలన్నీ అక్కడే ఉన్న కృష్ణమ్మక్క గారు. మీరు ఆదోనికి అభివృద్ధి, సాయి ప్రసాద్ రెడ్డి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆదోనికి అభివృద్ధి ఏం చేయాలని చెప్పినారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత రామ్జల చెరువు మరమ్మతులు చేయించి ఈరోజు పోయి చూడండి అది ఎలా ఉన్నదో. మరి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని చూసుకోండి. ఆదోనిలో పార్కులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మహావీర్ కాలనీ అయితేనేమి, ఎంఐజీ అయితేనేమి, ఇంద్రనగర్ అయితేనేమి, ఎల్ఐజీ అయితేనేమి, హెచ్ఐజీ అయితేనేమి, అక్కడ పోయి మీరు పార్కులు చూసుకోవచ్చు. ఓపెన్గా ఉన్నాయి అవన్నీ పార్కులు, పబ్లిక్ అంతా యూజ్ చేసుకుంటున్నారు. అదొకటి. బైపాస్ రోడ్ చెప్పినారు. బైపాస్ రోడ్ సాయి ప్రసాద్ రెడ్డి సొంతం కాదు, అది సాయి ప్రసాద్ రెడ్డి తెచ్చారు. ఆయన స్వలాభం కోసం అన్నారు. ఏ ప్రభుత్వ పథకాలు ఎవరు స్వలాభం కోసం ఉండవు. ప్రజలకు అంటే అక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు మాత్రమే తిరుగుతారా, పబ్లిక్ ఎవరు తిరగరా? మరి మెడికల్ కాలేజు సాయి ప్రసాద్ రెడ్డి గారు స్వలాభం కోసమే అన్నారు. మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఫ్యామిలీ మాత్రమే చూపించుకుంటారా? 575 కోట్ల నుంచి 600 కోట్ల వరకు అది తీసుకుని వస్తే దాని మీద అతి గతి లేదు ఇంతవరకు. మరి 3 పార్టీలు కలిసి ఆ యొక్క మెడికల్ కాలేజీని తెప్పించలేకపోతున్నారు. కానీ మాటలు చూస్తే పెద్దగా మాట్లాడుతున్నారు అక్క కృష్ణమ్మక్క గారు. తర్వాత ఆదోన్లో మెడికల్ కాలేజ్తో పాటు ఉర్దూ కాలేజ్
స్త్రీలకు మన మైనార్టీ లేడీస్కు ఉర్దూ కాలేజ్, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్కు 5 ఎకరాల స్థలం, తర్వాత ఐటీఐ కాలేజ్. జగనన్న కాలంలో 10,000 పట్టాలు ఇచ్చినారు. మీరు ఎక్కడైనా పట్టా ఇచ్చినారా? ఈ 2 సంవత్సరాలు ఏంది మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లోకల్గా ఉన్నటువంటి మీరు అంత బలమైన నాయకులే ఉన్నారు కదా ఇక్కడ. మరి ఇంతవరకు ఒక పట్ట ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో ఎవరికైనా ఇచ్చినారా? ఇవ్వలేదు. తర్వాత 6 ఎకరాల్లో మీరు చూడండి, మైనార్టీ పిల్లలకు 0 నుంచి 10th వరకు రెసిడెన్షియల్ స్కూల్ అన్ని వసతులతో కల్పించిన, అది ఒక ఇంద్రభవన్లో కొంచెం పోయి చూడండి మీరు ఒకసారి. తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్లు 3 తెచ్చారు. ఎందుకంటే అవన్నీ కూడా మీరు షాదీఖానకు గతంలోన ఎంపీ ఫండ్ ద్వారా దాదాపు ₹1,00,00,000 దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విలేజ్ క్లినిక్లు ఇట్లా రకరకాలుగా ఆదోని తీసుకురావడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు తెచ్చినారు. మరి ఈ 2 ఏళ్ళలో మీరు ఆదోని ప్రజలకు ఏం తెచ్చినారు? ఒక్కటని చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏమైనా తెచ్చారా? మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు సీట్ గోయిందా అంటున్నావు, మరి నువ్వే ఏమైనా సీట్లు ఇస్తావా సాయి ప్రసాద్ రెడ్డి గారికి? అది మా పార్టీ ఆంతరిక విషయాలు డీలిమిటేషన్ అయితే మరి బీసీ కావచ్చు, ఇంకొక సీట్ పెరుగుతుంది. అసలు మీరు బలమైన వ్యక్తులు కాదనే చెప్పేసి వేరే వాళ్ళు తీసుకొచ్చి టికెట్ ఇచ్చినారు ఇక్కడ. అసలు మీకు సీట్ వస్తుందో లేదో కనుక్కోండాక మీరు ఫస్ట్ మీలో ఎవరికి సీట్ వస్తుంది ఎవరికి రాదు అది కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది. మీకే దిక్కు లేదు, మరి మా పార్టీ గురించి మాట్లాడతారు. మా పార్టీ ఆంతరంగిక విషయాలు మా పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చేస్తారు. సాయి ప్రసాద్కి ఎక్కడ ఆయన సీటుకు డోకలేదు. ఆయన విజయాన్ని మీరు ఎంతమంది కలిసి కట్టుకొచ్చినా ఆపలేరు. కృష్ణమ్మక్క గారు ఒకటి తెలుసుకోవాలా, ఏం ఊగిపోతున్నారు, ఏమంటారు జాతరలో డోలు కొడితే ఎట్లా ఊగుతుంటారు అలా మా సోదరిమణి కృష్ణమ్మక్క గారు ఊగిపోతూ ఉంటారు. సాయి ప్రసాద్ రెడ్డి అంటే విపరీతమైన భయం ఉంది మా కృష్ణమ్మక్కకు. కృష్ణమ్మక్క రేపు మీరు చేసిన అవినీతి అంతా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ చేస్తారు బయటికి. ఏదో నిదానం పట్టండి. ఎందుకు అప్పుడే ఈ 2 సంవత్సరాలే అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాల్లో ఆదోనికి అభివృద్ధి చేస్తామన్నారు ముగ్గురు కలిసి. అంటే ఈ 2 సంవత్సరాలు ఏం చెప్తున్నారు మీరు? ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం చేయలేకపోయినాము, ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో కూడా అంత అభివృద్ధి చేస్తామన్నారు. అంటే ఇంకా మీ కార్యకర్తలు అయితేనే ఆదోని ప్రజలు అయితేనే మబ్బ పెట్టేదానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేగాని ఎక్కడ అభివృద్ధి ఫలానా చేస్తాము ఫలానా అని చెప్పడం లేదు ఇంతవరకు. మరి మీకు అంత బలంగా ఉంటే ఆదోనిలో ఒక ఇండస్ట్రీలు తీసుకురండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆ సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే ఒక బైపాస్ గుర్తొస్తుంది, 100 పడకల హాస్పిటల్ గుర్తొస్తుంది, మాతా శిశు హాస్పిటల్ గుర్తొస్తుంది, అర్బన్ హెల్త్ సెంటర్లు గుర్తొస్తాయి, జగనన్న కాలేజీ గుర్తొస్తుంది, ఐటీఐ కాలేజీ, ఉర్దూ కాలేజీ, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. మరి మీరు ఆదోనికి ఏం చేసినారని ఒకసారి చెప్పాలా? ఇవన్నీ తెలుసుకొని మాట్లాడక ఊకే అదేదో పూనకం వచ్చిన వాళ్ళక ఊగుతూ మాట్లాడితే ఎట్లా నువ్వు? ఆడ పాపం పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు చాలా నీకన్నా చాలా అనుభవస్తులు. ఆయన తెలుసు అది ఏం మాట్లాడాలా ఏం లేదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలని. మీరు ఊగిపోతూ సాయి ప్రసాద్ రెడ్డి భయము విపరీతంగా ఉన్నట్టుంది మా సోదరమని కృష్ణమ్మక్కకి. అంత పెద్ద మీనాక్షి నాయుడే పాపం ఏం మాట్లాడలేక నిధులు లేక జనాల్లో పోతే తలెత్తుకోలేమని చెప్పేసి ఆయన ఏం చెప్తే మళ్ళీ దానికి ఏది కౌంటర్ వస్తుందో అని చెప్పేసి ఆయన మాట్లాడలేకపోయినాడు. చాలా అనుభవస్తుడు కాబట్టి ఆయన మాట్లాడలేకపోయినాడు. నీకు ఏమీ అనుభవం లేదు, ఏదో నువ్వు అరసకంటే తిరుగుతున్నావు అని చెప్పేసి జిల్లా అధ్యక్షులు ఇచ్చినారు అక్క నీకు. నెక్స్ట్ అది కూడా ఉండదు, ఆ జిల్లా అధ్యక్షులతోనే నీ సరి. నీకు కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికైనా టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీనాక్షి నాయుడు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళు. మీరు ఎన్ని మాట్లాడినా సాయి ప్రసాద్ రెడ్డి గురించి మీరు పొద్దున్న లేస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారి జపం తప్ప ఆదోని అభివృద్ధి ఎలా చేయాలనేది మీకు కొంచెం కూడా లేదు. ఇంత పెద్ద ఆదోని ముంబై, 2వ ముంబై అంటుంది అమ్మ. 2002లో ఈ ఆదోని ముంబై సర్వనాశనం అయింది. ఆ రోజు ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసినారు? ఇండస్ట్రీలు మూతపడతా ఉంటే ఆ ఇండస్ట్రీలు అంతా తెరిపించాలి కదా, ఎందుకు మాట్లాడలేకపోయినారు? సరే, 2014 నుంచి 2019 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి అక్క. ఇప్పుడు కూడా మీరు ఇంకా ఈ 2 ఏళ్ళు అయినాయి. ఈ 2 ఏళ్ళలో ఆదోనికి పలానా ఇండస్ట్రీలు తెస్తామని ఎప్పుడైనా ప్రజలకు మాట ఇచ్చినారా? ఎక్కడన్నా చేసినారా? ఆ రైల్వే మన బ్రిడ్జి, పాత బ్రిడ్జి పడిపోతుంది. ప్రాణాలు ఎవరు ఆ బ్రిడ్జి కింద పోవాలంటే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పోతూ ఉన్నారు. అది రైల్వేకి సంబంధించింది. అది కూడా తెలుసుకొని మాట్లాడండి.
ఆ రైల్వే సంబంధించిన వాళ్ళు రైల్వేతో కాంటాక్ట్ అయ్యి రైల్వే మినిస్టర్ ఉంటాడు, వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఆ బ్రిడ్జిని డెమాలిష్ చేస్తారా లేకుంటే దాన్ని మరమ్మతులు చేస్తారో. ఆదోని ప్రజలంతా చేతులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆదోనిలో సమస్యలు దండుగున్నాయి. మరి మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వెన్నుపోటుకు ర్యాలీ అన్నారు. అంటే మీకు ఆల్రెడీ భయం పుట్టుకొచ్చిందా? అది వెన్నుపోటుకు ర్యాలీ కాదు, అది ప్రజల ప్రభంజనము. ప్రజలకు మీరు చేసినటువంటి ద్రోహం, అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ప్రజలకంతా మోసం చేసినారు. ఆ తిరుగుబాటుతో ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మా పార్టీలో వస్తూ ఈ 2 సంవత్సరాల్లోనే మీరు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చినారు. ఎందుకంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా మీరు ఇచ్చిన హామీలు ఏ పథకాలు కూడా అమలు కావట్లేదు, అరకొర ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ షాదీ తోఫా అది ఏదో ఉంది, ఆ కార్యక్రమం ఇంతవరకు చేయలే. మహిళలకి డబ్బులు ఇవ్వలే, 1500 ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అన్నారు. మళ్ళీ పిల్లలకి ఇంతవరకు స్కూల్ ఓపెన్ అయినా అమ్మ ఒడి పడలే. రైతులకు పంట నష్టం లేదు. ఏదో అరకొర ఏదో పథకాలు పెట్టి వాళ్ళకి ఏదో వాళ్ళకు కొంచెం ఇచ్చేసి చేతులు దుట్టుకుంటున్నారు. మళ్ళీ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ళలో ఇంత వ్యతిరేకత వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా 3 ఏళ్ళలో మిమ్మల్ని ప్రజల్లో కూడా తిరిగినిచ్చే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా. అది గుర్తుపెట్టుకోండి కృష్ణమ్మక్క గారు. ఎప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నీట్గా తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీరు జిల్లా అధ్యక్షులు కృష్ణమ్మక్క గారు గౌరవంగా హుందాగా మాట్లాడాలి. 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి గారి నామం జపం తప్ప మీరు ఇంకోటి ఏమి ఆదరణ అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే అక్కడే అనుభవస్తులైనటువంటి మీనాక్షి నాయుడు గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఆదోనికి నిధులు ఎలా రావో, ఎందుకు రావో, స్టేట్ బడ్జెట్ ఎలా ఉంది ఇచ్చేది. ఇప్పుడు పథకాలు వాళ్ళు చెప్పిన మాటల కన్నా పథకాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పథకాలు ఇవ్వలేక అబద్ధాలతో వచ్చినారు కాబట్టి ఆ పథకాలు రావాలంటే డబ్బు సరిపోదు. ఇప్పటికే 3,59,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు చంద్రబాబు నాయుడు గారు. అంటే జగనన్న అంతా కలిసి కూడా 3,30,000 కోట్లేమో అప్పు చేసినాడు గవర్నమెంట్లో. 2 ఏళ్ళు కరోనా కూడా. అయినా ఈ 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు 3,59,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు. మరి ఆ డబ్బు ఎక్కడ పోయిందో అది తెలియదు. మరి పథకాలు ఎందుకు రావట్లేదో ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రతి పేద ఇంట్లో 1,00,000 రూపాయలు ఉండేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి ఆదోని విషయానికి వస్తే మీరు 3 పార్టీలు కలిసి ఏదైనా ఒక ఇండస్ట్రీలో తీసుకురావాలనే ఆలోచన కూడా లేదు. 24 గంటలు సరే ప్రజా తీర్పును మనం గౌరవించాలా. ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారు. మళ్ళా రేపు ప్రజా తీర్పు ఎలా ఉంటే ప్రజా తీర్పు మనం స్వాగతించాలా. అంటే ఒక సాయిప్రసాద్ రెడ్డి గారే ఓడిపోలే, రాష్ట్రంలో 164 సీట్లు ఓడిపోయినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అబద్ధాలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాడేమో అని చెప్పేసి ఓట్లేసి మిమ్మల్ని ప్రభుత్వం మీకు అధికారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నారు? అరకొర పథకాలు ఇస్తూ ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారో వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతూ ప్రజలు ఏమైనా మాట్లాడితే దాడులు చేస్తూ వాళ్ళ మీద ఈ రాష్ట్రం చూస్తూ ఉన్నాం. ఎంతమంది మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. డైరెక్ట్ డిపార్ట్మెంటే మర్డర్లు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం అంతా? హత్యలు, మానభంగాలు, ఆ మహిళలు బయట తిరగాలంటే కూడా స్వేచ్ఛ లేదు. యాషెడ్లు వేస్తున్నారు, గొంతు చైన్లు లాగుతున్నారు, చంపేస్తున్నారు. ఈ రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోయింది. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ముఖ్యంగా కృష్ణమ్మక్క గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ మీది ప్రక్షాళన చేసుకొని తర్వాత సాయిప్రసాద్ రెడ్డి గారు రండి, సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. ఎందుకంటే సాయిప్రసాద్ రెడ్డి గారు బలమైన నేతను ఎందుకు చెప్తున్నామంటే ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి అంత గౌరవం ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు 2 ఏళ్ళ అధికారంలో మీకు పబ్లిక్ రారు, అలాంటిది మాకు ఈరోజు వస్తూ ఉన్నారంటే మీ పార్టీ మీద, మీ కుటుంబ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే పబ్లిక్ అంతమంది ఈ రాష్ట్రం అంతా కలుస్తారు. వైసీపీలో ర్యాలీ చేస్తున్నారు, ఏదైనా బురద వెళ్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అవి ఇవి చేసినారు, గతంలో అవి చేసినారు, ఇవి చేసినారని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ సరైనది కాదు. ఇంకా ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఇంకా రెట్టింపు చేస్తాం. మీరు ఏం అన్యాయాలు చేసినా అన్నీ ఖచ్చితంగా 100% ప్రజల ముందు పెట్టి మీరు చేసినటువంటి అబద్ధాల హామీలతో వచ్చినటువంటి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పథకాలు ఇవ్వలేక ఎదురు దాడులు చేస్తూ ఉన్నారు. ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళు సతాయించడము, రకరకాలుగా మళ్ళీ వైసీపీ మీద బురద చల్లడం. ఇది మానుకోండి. కృష్ణమ్మక్క గారు అనుభవం తెచ్చుకొని ఉన్నటువంటి పెద్దల సలహాలు తీసుకొని ఏం మాట్లాడాలా, ఆదోనికి మనం ఏం అభివృద్ధి చేయాలా, ఏ కాన్సెన్స్లో ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడమో ఆమెకు ఫ్యాషన్ అయిపోయింది కృష్ణమ్మక్క గారికి. పాపం విషయాలు ఆ కాన్సెన్స్లో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ కాన్సెన్స్లో మనం ఏం డెవలప్మెంట్ చేయాలి, దాని గురించి అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆదోనికి ఏం తేవాలి, ఏం తీసుకొస్తే బాగుంటే ఆదోని ప్రజలందరూ కూడా హర్షిస్తారు.
అనేది తీసుకురావాలి. కానీ 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి గారు జపం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మీరు సాయిప్రసాద్ రెడ్డి గారు సీట్ అంటున్నారు, మరి డీలిమిటేషన్ అయితే ఇంకో సీట్ పెరుగుతుంది అంతే. నువ్వేం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కదా, నీకే దిక్కు లేదు. మీకెవరికి వస్తారో టికెట్ అర్థం కాదు. నీకేదో తిరుగుతా ఉన్న ఆడపిల్ల అని చెప్పేసి జిల్లా అధ్యక్షుల పదవి ఇచ్చినారు, అది కూడా ఈ పదవి ముగిస్తారు కానీ పక్క పెట్టేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంతా యూజ్ అండ్ త్రో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధాల్లో ఆయన చెప్తూ మబ్బు పెడుతూనే ఉంటాడు. కావున మీరు అన్నీ తెలుసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పేటట్లా మాట్లాడాలి. ఎందుకంటే ఆదోని అభివృద్ధి ముఖ్యం. మనందరూ కూడా కలిసికట్టుగా ఆదోని ఏం చేద్దాం. సాయిప్రసాద్ రెడ్డి గారు ఇన్ని తెచ్చినారు, దానికి మించి మనం ఏం తేవాలా? మీ పార్టీకి, మీ కుటుంబ పార్టీకి ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆదోని అభివృద్ధి కోసం మీరు ఏమేమి పాటుపడాలా, ఏం చేయాలని చెప్పేసి ఆదోని ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ ఇండస్ట్రీలు కానీ ఇంకోటి తీసుకురండి. ఎందుకంటే ఇలా అబద్ధాలతో కాలయాపన చేయడము సరైనది కాదు. వ్యక్తిగత విమర్శలు పక్కకు పెట్టండి. ఈ 2 ఏళ్ళు ఏం చేసినారు? భజన చేస్తూ ఉన్నారు. సాయిప్రసాద్ రెడ్డి భజన తప్ప మీరు ఏమి చేసింది లేదు. ప్రజలు ఎక్కడిదక్కడ మీ ఎమ్మెల్యే నిలబెట్టి ప్రజలు చొక్కబట్టుకోవడం తక్కువైంది. డైరెక్ట్ మాట్లాడుతున్నారు, మీరు తప్పించుకొని పోతూ ఉన్నారు. సిగ్గు వస్తుంది. ఏమైనా చూసేవాళ్ళు జనాలు నవ్వుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇటు గెలిపించుకున్నాము, ఇట్లాంటి పార్టీలే ఓట్లు వేసినామని చెప్పేసి ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు. ఫస్ట్ మీ ప్రక్షాళన చేసుకొని తర్వాత మా పార్టీ గురించి మాట్లాడాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతూ, నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు.